Please do subscribe to Prajabheri News Channel. దాని ఇన్ఛార్జ్ ఎవరు చూస్తున్నారు? అదే కూర్చో శిక్షణ రామకృష్ణ భగవాన్ శ్రీ రామకృష్ణ గారి జయంతి 189వ జయంతి పురస్కరించుకొని ఈరోజు అందరూ స్వామివారి జన్మదినోత్సవాలు వైభవంగా నిర్వహించుకున్నాం. శ్రీరామకృష్ణుని యొక్క గొప్పతనం, వారి కథామృత సందేశం అనే పుస్తకాలు విరివిగా లభిస్తున్నాయి. తెలుగు భాషలో ఉన్నాయి. అవి చదువుతుంటే మనకు అర్థమవుతుంది. వారు ఎన్నో సంక్లిష్ట సమస్యలను చాలా స్లోగా అందరికీ చెప్పగలిగినారు. అప్పుడున్న నిరాకార సాకార భేదాలు కానివ్వండి, అన్నింటినీ కూడా అందరినీ కూడా గౌరవించారు. అన్ని మతాలను గౌరవించారు. ఎవరో మాట్లాడుతున్నారు, నా వాయిస్ ఇక్కడ దాకా వస్తుంది. మీరు ఓకే రైట్. అన్ని మతాలను గౌరవించారు, అన్ని మతాలను వారు పాటించారు, అన్ని మతాల్లో ఉన్న సారాన్ని గ్రహించారు. తథోమత అని అంటారు. అన్ని మతాలు ఉన్నాయి, అన్ని మార్గాలు ఉన్నాయని అంటారు. ఇంకా అతి క్లిష్టమైన విషయాలు ఇప్పటికీ మనకు మాట్లాడుతున్నాం. తెలియక అనేక సందేహాలతో వారి యొక్క సందేశాన్ని అంటే చదివితే అవన్నీ కూడా తొలగిపోయి అందరూ ఒకటే అనే భావన. ఎవరు ఏ పద్ధతులు అవలంబించినా కానీ, ఏ సాంప్రదాయాలు అవలంబించినా కానీ వారు గొప్పవారు, ఇంకొక వారిని ఇచ్చపరచకుండా అందరూ సమానమైన భావన. శ్రీరామకృష్ణుడు 19వ సంవత్సరం 19th సెంచరీ అవతార పురుషుడు. వారు అసెంబ్లీలోనే ఈ విషయాలు చెప్పగలిగారు. వాటిని ఇప్పటికి కూడా అందరూ ఆచరణయోగ్యంగా, ఆమోదయోగ్యంగా. సో అలాంటి అవతార పురుషుల యొక్క జన్మదినోత్సవం నిజామాబాద్లో నిర్వహించిన రామకృష్ణ ధ్యాన మందిరం మూర్తిత్రయం వైభవంగా, అత్యంత వైభవంగా కలిసి ఉంది. మరి అందరూ కూడా వారిని దర్శించుకొని వారి యొక్క బోధనలు, వారి యొక్క పుస్తకాలు లైబ్రరీలో కూడా ఉన్నాయి. ఇక్కడ లైబ్రరీలో కూడా చదివి కొద్దిసేపు ధ్యానం చేసి వెళ్ళడానికి అనువుగా ఉన్న సులువైన ప్రదేశం. అందరూ దీన్ని విడిగా ఉపయోగించిన వాళ్ళని మరొకసారి మనకు జై రామకృష్ణ. జై రామ. జై రామ.